నిజమైన సంక్షేమానికి మరో పేరు తెలుగుదేశం. దానికి కారణం వృద్ధుల గురించి, వితంతువుల గురించి, అంగవైకల్యం చెందిన వారి గురించి, కుష్టు రోగుల గురించి, అదేవిధంగా కిడ్నీలు దెబ్బతిని ఎవరైతే మంచం మీద లెగవలేనటువంటి పరిస్థితిలో జీవనం కొనసాగిస్తా ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 25 రూపాయల నేపథ్యంతో ప్రారంభమైనటువంటి ఈ సంక్షేమం ఎంతెంత వడ్డెంత అన్నట్టుగా పేదవాడి యొక్క ఆకలిని, ఆక్రందనని, ఆవేదనని గుర్తించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆనాడు మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా ఎవరైతే ఈ రోజున బాధపడతా ఉన్నారో ఆనాడు 200 రూపాయల పెన్షన్ని 2000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ 200 రూపాయల్లో కూడా కేవలం 175 రూపాయలకి మాత్రమే వాళ్ళ పరిధి. మిగతాదంతా కూడా దాన్ని కూడా అంచెలంచెలుగా 25 రూపాయలు 200లో మనమైతే ఆ తర్వాత 75 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అయితే ఆ తర్వాత 200 చేసిన విధానం రాజశేఖర రెడ్డి గారి హయాం. 2014-19 మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే 200 నుంచి 2000 రూపాయలు చేసిన ఘనత. 3000 రూపాయలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019కి ముందు గెలిచిన తర్వాత మాట మార్చి దశల వారీగా అని చెప్పి మిగతా 1000 రూపాయలు ఇవ్వటానికి మామూలుగా భిక్షం వేసినట్టుగా ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందు మాత్రం 3000 చేసినటువంటి ఘనత. అలాంటి మాట తప్పను మడం తెప్పను అనే నినాదంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పేదవాడి కోసం అనేది మీకు చెప్పాలనేది నా ధ్యేయం. కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఆ రోజున మహిళల గురించి, లేకపోతే పెన్షన్ల గురించి, లేకపోతే యువకుల గురించి, మహిళా సాధికారత గురించి, జలశక్తి గురించి ఈ రకంగా ఎన్నో చెప్పినటువంటి మేము మేనిఫెస్టోని ఒకటి పొందుపరిచి ఆ రోజున రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన సందర్భం దగ్గర నుంచి ఆ తర్వాత ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం. మార్చి నుంచే మేము 4000 రూపాయలు ఇస్తామని చెప్పి మార్చి, ఏప్రిల్, మే, ఇవాళ జూన్, ఈ 4 నెలలు కలిపి అప్పుడు కొదవ 3000 ఉంటే 3 నెలలకి 1000 చొప్పున దాన్ని 7000 చేసిన ఘనత. అంతేకాదు అంగవైకల్యంగా ఉన్నటువంటి 3000 రూపాయలు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వం ఇవాళ 6000 రూపాయలు ఇస్తుంది. 6000 నుంచి వివిధ రూపాల్లో 15000 దాకా ఇస్తున్నటువంటి ఘనత. ఇందులో కుష్టు రోగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రకరకాలుగా మంచం మీద నుంచి లెగవలేని పరిస్థితిలో ఉంటే, కదలలేని పరిస్థితి ఉంటే 15000 రూపాయలు పొందే పరిస్థితిని ఏర్పరచాం. ఎందుకంటే ఏ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితిలో వారికి 15000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈ రోజున సంక్షేమం అంటే ఇది మాటలతో చెప్పే సంక్షేమం కాదు, మాయ మాటలు చేసే సంక్షేమం కాదు, మోసపూరితమైనటువంటి సంక్షేమం కాదు. 2 పిల్లలకి చదువు చెప్పిస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ఒక్కరికే మేనమావని, మిగతా వాళ్ళకి మీరు ఎంతమంది కంటే అంతమందికి నేను మేనమావని అని చెప్పే పరిస్థితి మాత్రం మా దగ్గర లేదు అని చెప్పి మీకు మనవి చేస్తూ, ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ రకమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి, ఎందుకంటే అదనపు భారం నెలకి 890 కోట్ల రూపాయలు పడతా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.